హాయ్ ఫ్రెండ్స్ అందరికి జై శ్రీ గణేష్ జై మాతాది. ఇప్పుడైతే మనం రెడ్ రిన్స్ కా మాతా దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ మన కన్నా వాళ్ళ టీం మొత్తం ఉన్నారు. అన్న జై మాతాది ఒకసారి అందరూ అన్న జై శ్రీరామ్ అన్న. అన్న మనకైతే అమ్మవారు అయితే నెక్స్ట్ లెవెల్ యూనిక్ ఉంది అనమాట. మనకి ఇక్కడ లోకల్ ఎక్కడ లేదు అమ్మవారు. అన్న మనకి ఫస్ట్ అమ్మవారు ఎక్కడి నుంచి తయారు చేయించినారు అన్న? తయారు చేయించింది మాత్రం ధూల్పేట్ల. ఓకే అన్న. గణేష్ సింగ్ కళాకారు గారు తయారు చేయించినారు. ఓకే, అక్కడ నుంచి తీసుకున్నారు. ఓకే, వాళ్ళ సొంత పిల్లనిచ్చిన మామయ్య ఆయన. ఓకే. అయితే ఇక్కడ మెయిన్ ఏంటిదంటే యోగా నరసింహస్వామి టెంపుల్ ఇది. ఓకే అన్న. దేవాలయం వచ్చేసి యోగా నరసింహస్వామి టెంపుల్. ఓకే. ఆయన స్వయంభు ఇక్కడ. అట్లనే కొన్ని సంవత్సరాల నుంచి 94వ సంవత్సరం నుంచి శ్రీ స్వర్గీయవాసులు ప్రతాప్ సింగ్ సుబేదార్ గారు ఆయన కళలు వచ్చి మాట చెప్పినందుకు 94వ సంవత్సరం నుంచి 1994 నుంచి అమ్మవారిని కూర్చోబెట్టడం స్టార్ట్ అయినది ఇక్కడ. అయితే దీంట్లో ఏంటిదంటే 51 అవతారాలు ఏవైతే శక్తిపీఠాలు ఉన్నాయో అమ్మవారికి నాసిక్ లో ఒక అవతారం అన్నమాట. అదే అవతారాన్ని మనం ఇక్కడ రూపకల్పన చేసుకుని ఇక్కడ స్థాపించుకున్నాం అన్నమాట. అన్న మనకి అమ్మవారి రూపం ఎగ్జాక్ట్ రూపం ఏంటిదన్న అసలు? ఇది సప్త శృంగేరి మాత. సో చూస్తున్నారు కదా మనకు సప్త శృంగేరి మాత అయితే ఉన్నది మనకి ఇక్కడ రెడ్డి. చాలా అంటే చాలా పవర్ఫుల్ అన్నమాట. తప్పకుండా అందరూ వస్తారు, అందరూ వచ్చి ఇక్కడ విజిట్ కాండి అన్న. ఇంకా మనకి ఇక్కడ ఏమేమి స్పెషాలిటీస్ ఉంటాయి అంటే నార్మల్ ఈవెంట్స్, హోమం గానీ, కుంకుమర్చన, అన్నప్రసాదం అయితే డైలీ కొంచెం చాలా ఉంటది. ఎట్లా అంటే పెద్ద బల్క్లో లేకున్నా కూడా ఇక్కడ నుంచి ఇక్కడ 4-5 అమ్మవార్లు పెట్టినారు కాబట్టి అన్నప్రసాదం వేస్ట్ కావద్దని చెప్పేసి ప్రసాదం రూపంలోనే పెట్టడం ఉంది. కడుపు నిండా కాకుండా వచ్చిన వాళ్ళకి చేతి నిండా ప్రసాదం అయితే దొరుకుతుంది. ఓకే అన్న. మనకి ఇంకా హోమాలు కానీ అవన్నీ ఉంటాయి అన్న ఈవెంట్స్? హోమాలు అంటే వెనస్డే ఒక రోజే ఉంది. ఓకే అన్న, ఒక రోజే ఉంది ఇప్పుడు వచ్చే అది. ఓకే. మనకి అమ్మవారిని ఎప్పుడు నిమజ్జనం ఉందన్న? మనకి ఇది 2వ తారీఖు అంటే దసరా రోజే మనము. ఈసారి 10 రోజులు వచ్చింది కదా, అంటే 9 రోజులు చేసేది. దసరా రోజు దశ అవతారం అని చెప్పేసి దసరా రోజు చేసుకుంటాం. అట్లా కాకుండా 11 రోజులు చేస్తున్నారు కదా అందరూ. అట్లా కాకుండా మనం మాత్రం 9 రోజులు కంప్లీట్ చేసుకొని రెగ్యులర్ గా ఎట్లా చేస్తున్నాం అట్లనే అన్నమాట. ఓకే అన్న. మనకి డైలీ పూజ టైమింగ్స్ ఎప్పుడు ఉంటాయి అన్న? అంటే భక్తులు రావడానికి పూజ దర్శనం చేసుకోవడానికి 8 to 9 మాత్రం అయితే ఆరతి టైము. అంతకు ముందు ఎప్పుడు వచ్చినా కూడా దర్శనం అవైలబుల్. అంటే మనకి మెయిన్ పూజ ఎప్పుడు స్టార్ట్ అవుతా అమ్మవారికి? 8 నుంచి 9 లోపు. ఓకే. చూస్తున్నారు కదా మనకి దర్శనం పూజ టైంకి రావాల్సిన వాళ్ళు అయితే 8 to 9 మధ్యలో వచ్చేసారంటే మనకి అమ్మవారు పూజ కూడా దర్శనం అయిపోతుంది మనకి. అమ్మవారు అయితే చాలా అంటే చాలా పవర్ఫుల్ అన్నమాట ఇక్కడ. ఇంకా అమ్మవారికి అయితే దగ్గర మనకి ఎన్ని హ్యాండ్స్ అన్న అమ్మవారికి? 18 హ్యాండ్స్ అవుతుంది అమ్మవారికి. మనకి 2 సైడ్స్ అయితే మనకి బబ్బర్ షేర్ ఉంది. మనకి ఇక్కడ కింద కూడా చిన్న ఒక లాయన్ ఉంది అనమాట. మనకి ఇక్కడ అన్న ఇది మనకి ఎగ్జాక్ట్ అడ్రస్ ఎక్కడన్నా మనకి ఇక్కడ అమ్మవారిది? కేఫ్ నీలోఫర్ ఎదురుగా లక్కడి కపుల్. ఓకే, లక్కడి కపుల్ కేఫ్ నీలోఫర్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ మనకి నరసింహస్వామి గుడి ఉంటది. అందులోనే మనకి అమ్మవారిని కూడా పెట్టారు అన్న వాళ్ళు. చాలా అంటే చాలా యూనిక్ మోడల్ అనమాట. అమ్మవారు చూసిన అసలు ఫేస్ కూడా నెక్స్ట్ లెవెల్ లుక్ ఉంది అనమాట. సో థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై మాతాది. థ్యాంక్ యూ అన్న.